ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. ప్రియులరా, భక్తుడైన పౌలు గారు సెలవిస్తున్న చక్కటి మాటలండి. మరి ఎంతో సంతోషముతో తన దగ్గర ఏదైతే ఉన్నదో ఆ ఉన్నది యావత్తు ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలని సంతోషముగా తను ఖర్చు చేస్తున్నాడు. అంతేకాకుండా నన్నును నేను ఖర్చు పెట్టుకుంటాను, అంటే వేయపరుచుకొందును అని ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతగానో ప్రియమైన వాళ్ళరా సంతోషముగా, ఆనందముగా చక్కటి సమర్పణ కలిగిన వాడు భక్తుడైన పౌలు. అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఆయన సెలవిస్తూ ఉంటాడు. అంటే ఒకవేళ బ్రతికినా క్రీస్తు కోసమే నేను బ్రతకాలి, చనిపోయినా క్రీస్తు కోసమే నేను చనిపోవాలి అన్నట్లుగా. కావున ఒకసారి ఆలోచించండి. మరి యోహాను రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉంటుంది. మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అన్నట్లుగా. మరి దేవుని ప్రజల కొరకు, దేవుని ఆత్మల కొరకు, సంఘము కొరకు భక్తుడైన పౌలు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయాడండి. తనంతట తానుగా ఖర్చు అవటానికి సిద్ధపడ్డాడు. సంతోషమైన సమర్పణ జీవితాన్ని తను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరి సమస్త మానవాళి కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించారు, సమస్త మానవాళి రక్షణ కొరకు. కావున ఈ ఉదయకాలం మందు మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్కరి అర్పణ అనేది చాలా విలువైనది. ఇక్కడ భక్తుడైన పౌలు గారి యొక్క అర్పణ మరి ఎన్నో ఆత్మల రక్షణ కొరకు ఆయన తనను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కూడా ఆయన అర్పణగాను బలిగాను చేయబడ్డాడు, సమస్త మానవాళి కొరకు. అంటే ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వాళ్ళరా మంచి మార్గంలో ఉండాలి, రక్షణ మార్గంలో ఉండాలి అని, ఆ యొక్క నిత్య అగ్నిగుండము నుండి తప్పించబడాలి అని. కావున మరి ఎవరిది ఎటువంటి సమర్పణ కలిగి ఉంటున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలండి. ప్రతి అర్పణకి దేవునిలో చాలా విలువ ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.